హలో ఫ్రెండ్స్, ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఈరోజు మిల్ మేకర్ మంచూరియా రెడీ చేసుకుందాం. మిల్ మేకర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం పిండేసి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, అలానే కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, బాగా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. గోల్డెన్ రెడ్ కలర్లో బాగా ఫ్రై అయిపోవాలండి. అలానే నేను ఒక టమాటా, కొంచెం వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నా, కొంచెం అల్లం కూడా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఈ ఫ్రై అయిన దాంట్లో కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే నేను కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోని సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో. అలానే కొంచెం కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నా. గ్రేవీ చూసారా ఎంత చిక్కగా అయిందో. హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇది బాగా హై ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. నేను ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు బయటే కాకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ కూడా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూసారు కదండి, కొంచెం మెత్తగా అవ్వాలి. ఇవి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ ఉండాలి. మన మిల్ మేకర్ మంచూరియా అనేది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది ఫాస్ట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.